ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ కూటమి ఏర్పడింది పదవులు ముంచుకోవడానికి కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బాధ్యతను పంచుకోవడానికి అని స్పష్టం చేశారు. ఏపీలో ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల ఆశలు నెరవేరుస్తూ స్వర్ణాంధ్ర దిశగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై 4 రోజుల్లో 3 సార్లు దాడులు జరగడంతో భారత విదేశాంగ శాఖ ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు మరోసారి సమన్లు జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జూలైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని తమకు సమాచారం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం కాకుండా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% గ్లోబల్ సుంకాల వసూలును కొనసాగించవచ్చని అమెరికా అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. ఉత్తర కొరియాలోకి డ్రోన్లను పంపిన కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యాన్ సుక్ ఇయోల్కు అక్కడి కోర్టు మరో 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న జైలర్ 2 చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఓ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన ఆటను వీడడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.